హలో అండి, వెల్కమ్ టు మీ రాధా ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళైతే చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. సంతు వాళ్ళు రాబోతున్నారు. ఇంకా తలకేం పెట్టుకున్నా అనుకుంటున్నారా? మందార పువ్వులు, మెంతులు అవన్నీ వేసి మా పిన్ని అయితే ఒక పేస్ట్ అయితే రెడీ చేసింది అనమాట. ఇంకా పొద్దున్నే నేను మా పిన్ని అయితే తలకు పెట్టేసుకున్నాము. సంతు వాళ్ళు వచ్చేటప్పుడైతే నేను వీడియో రికార్డ్ చేయలేదు, ఏమనుకోవద్దు. ఎందుకంటే చాలా హడావిడి అయిపోయింది. సంతు అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది ఇవాళ. బట్ పర్లేదు, తన కోసమే కాబట్టి తను కష్టపడాల్సిందే. సంతు వాళ్ళు అయితే విజయవాడలో దిగేసరికి 8:15 అట్లా అయింది. 8:15 కే ఎగ్జాక్ట్ గా గుడివాడకి వచ్చే ట్రైన్ ఉందన్నమాట. దట్టు లోకల్ ట్రైన్ కాబట్టి ఖాళీగా ఉండిద్ది. ఇంకా సరే అని చెప్పి సంతుకు చెప్పాను, ఇలా 8:15 కి ట్రైన్ ఉందని చెప్పి ట్రైన్ నెంబర్ అయితే పెట్టా అనమాట. ఇంకా తను దిగంగానే అనౌన్స్మెంట్ అది విన్నారంట. ఇంకా పరిగెత్తుకొని వెళ్ళి జస్ట్ 2 minutes లోనే ఆ ట్రైన్ అయితే క్యాచ్ చేశారు. వెంటనే ఆ ట్రైన్ కూడా గుడివాడకి స్టార్ట్ అయిపోయింది. సో అరౌండ్ 10:30 కల్లా అయితే సంతు వాళ్ళు ఇంటికి వచ్చేసారు. ఇంటికి రాగానే మేమైతే రెడీ అయిపోయి ఉన్నాము. ఇంకా సంతుని అయితే ఎప్పటి నుంచో ఒకటి కొనమని అడుగుతున్నారనమాట. అది కొనిపించడానికి అయితే నేను సంతుని విజయవాడ అయితే తీసుకువెళ్ళాను. ఫస్ట్ యాక్చువల్లీ అయితే మా పిన్ని వాళ్ళు, మా అమ్మ వాళ్ళు కూడా వస్తా అని చెప్పారనమాట. బట్ లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి హ్యాండ్ ఇచ్చారు. దట్టు రేపే కాబట్టి శ్రీమంతం. ఇంకా వాళ్ళని నేను కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. నేను, మా తమ్ముడు ఉపేంద్ర అండ్ ఇంకా సంతు కలిసి అయితే విజయవాడ వెళ్ళిపోయాం. గుడివాడలో ఉండే వాళ్ళకైతే తెలుసు, గుడివాడ టు విజయవాడ రోడ్లు అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంటాయి అనమాట. మేమేమో బస్కే వచ్చాము, ఎందుకంటే ఆ టైంకి ట్రైన్స్ అయితే లేవు. ఆ బస్ ఎక్కి ఆ కుదుపులు వచ్చినప్పుడల్లా, నువ్వు ఓకేనా, నువ్వు బానే ఉన్నావా, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, మేమిద్దరం వెళ్లే వాళ్ళం కదా అని సంతు తినేస్తానే ఉన్నారనమాట నన్ను. ఇంకా నేనేమో, నేను బానే ఉన్నాను బాబు, నువ్వు పడుకో ఫస్ట్, అలసిపోయావు అసలుకే అని చెప్పేసి అంటే ఇంకా సంతు అయితే పడుకుని పోయాడు. బట్ మధ్యలో ఎక్కువ కుదుపులు వచ్చినప్పుడల్లా నా వంక చూస్తా ఉన్నారు, నా రియాక్షన్స్, నేను బాగున్నానా లేదా అని చెప్పి. క్యూట్ గా అనిపించింది. ఇంకా విజయవాడ ఎందుకు వెళ్ళా అని మీరు అడగను కూడా అడగర్లేండి, ఆల్రెడీ మీకు వీడియో చూస్తే అర్థమైపోయింది కదా. నేను సంతు అయితే గోల్డ్ తీసుకోవడానికి వెళ్ళాము. లాస్ట్ ఇయర్ నేను సంతుకి అయితే ప్రామిస్ చేశాను అనమాట. ఇప్పుడు నా మెల్ల ఉంది కదా, అది నల్ల పూసలు, ఎక్కువ పూసలు అయితే ఉండవు, గోల్డే ఎక్కువ ఉండేలా నేను తీసుకున్నాను అనమాట. లాస్ట్ ఇయర్ నేను తీసుకున్నప్పుడు సంతు అయితే నాకు బ్రేస్లెట్ ఒకటి వెంకటేశ్వర స్వామి ఉంగరం అయితే అడిగారు. అప్పుడైతే సంతుకి నేను ప్రామిస్ చేస్తాను అనమాట, నెక్స్ట్ ఇయర్ పక్కా నీకే కొంటాను గోల్డ్ అని చెప్పి. సో ఇచ్చిన మాట ప్రకారం అయితే ఈ ఇయర్ నేనైతే సంతుకి గోల్డ్ తీసుకున్నా అనమాట. బట్ రెండు తీసుకోవడానికి అవ్వలేదు, ఓన్లీ బ్రేస్లెట్ ఒకటే కొన్నాను. అది మీకు చూపిస్తాను లాస్ట్ ఇయర్ నేను ఈ నల్ల పూసలు కొనుక్కోడానికి వచ్చినప్పుడు సంతు ఊరికే సరదాగా ఒక వెంకటేశ్వర స్వామి ఉంగరం అయితే ట్రై చేశారు. దానికి అప్పుడు అది చాలా చాలా నచ్చింది. బట్ అప్పుడు అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోతుంది అని చెప్పి నేనైతే తీసుకోలేదు. ఇయర్ తీసుకుంటా అన్నా, బట్ ఈ ఇయర్ కూడా కుదరలేదు. ఇట్స్ ఓకే, ఒకటైనా మంచిగా తీసుకోగలిగాను సంతుకి ఇచ్చిన మాట ప్రకారం. ఇంకా నెక్స్ట్ ఇయర్ లోపు ఉంగరం అయితే పక్కా తీసుకుంటా. అన్నిటికంటే ఇప్పుడైతే 3rd trimester లో ఉన్నాను కదా, ఇంకా కొన్ని మంత్స్ లోనే నాకు, కొన్ని మంత్స్ కూడా కాదు, ఇంకొక 2 months లోనే మళ్ళీ నా డెలివరీ అయితే ఉంది. మళ్ళీ డెలివరీ ఖర్చులు, దాని తర్వాత 21 daysకే నామకరణం, ఇవన్నీ కూడా చూసుకోవాలి నేను సంతు. సో అందుకనే ఇంకా బ్రేస్లెట్ ఒకటే తీసుకున్నాను. లేదా అనిపించింది ఆ టైంలో ఉంగరం కూడా తీసేసుకుందాం అని చెప్పి. మార్నింగ్ అయితే ఇడ్లీ అవి తినేసి బయలుదేరాం అనమాట. ఇంకా మా షాపింగ్ అంతా అయ్యేసరికి 3 o'clock అయిపోయింది. ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. ఇంకా ఆటో ఆయనకైతే మా తమ్ముడు చెప్పాడనమాట, ఇక్కడ ఎక్కడైనా బస్ స్టాండ్ దగ్గరలోనే మంచి ఫుడ్ది ఏదన్నా ఉంటే చెప్పండి అని చెప్పి. ఇంకా ఆయన అదేదో ఒక చిన్న రెస్టారెంట్ దగ్గర ఆపారు. అక్కడికి వెళ్ళి ఒక ఫుల్ మీల్స్, నేనైతే బిర్యానీ తిన్నాను చాలా డేస్ తర్వాత. సంతు ఏమో ఫుల్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నారు కానీ మా తమ్ముడు తీసుకున్నారు. మా తమ్ముడు దాంట్లోనే మేము కొంచెం తీసుకొని ఫుల్ మీల్స్ కూడా టేస్ట్ చేసాం అండ్ బిర్యానీ కూడా షేర్ చేసుకొని తినేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, రేపు శ్రీమంతానికి ఇవే అనమాట గిఫ్ట్ లాగా ఇచ్చేది. మా అమ్మ వాళ్ళు ఇవాళ విజయవాడ రాలేదు కదా, ఇంకా బయటకు వెళ్ళైతే ఇవాళ స్వీట్స్ ఇంకా ఈ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈ చెంబులు ఉన్నాయి కదా రాగివి, ఇవి మట్టికి ఫ్యామిలీ మెంబర్స్ కి, లైక్ మా అత్త, పిన్ని వాళ్ళు, అమ్మమ్మ, వీళ్ళందరికీ ఇవ్వడానికి తీసుకుంది మా మమ్మీ. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ బాధ్యత అయితే మా అమ్మమ్మనే తీసుకుంది. అక్కడే ఇంకా సంతు మార్నింగ్ రావడమే, ఇంకా స్నానం చేసి వెంటనే మేమైతే బయలుదేరిపోయాం కదా. ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే టిఫిన్ అయితే చేసేసి పడుకున్నారంట. ఇంకా మా అత్తమ్మకేమో కాళ్ళై నొప్పులు వస్తున్నాయి అని చెప్పి సంతుని నొక్కమని నాకు చెప్పారు. ఇంకా నేను వెళ్ళి సంతుని మూవ్ అది తీసుకురమ్మని చెప్తే ఇంకా సంతు అయితే మూవ్ తీసుకొచ్చి మా అత్తమ్మ కాళ్ళు అయితే మసాజ్ చేశారనమాట. ఇంకా చాలాసేపు అలా మాట్లాడుకుంటూ బయటే కూర్చున్నాము. ఈ లోపు టెంట్ వాళ్ళు కూడా వచ్చి టెంట్ అది వేసేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా కాసేపు ఆగితే మా అక్క వాళ్ళు కూడా వచ్చేస్తారు, వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము. వాళ్ళేమో నెల్లూరు నుండి వస్తున్నారు కదా, ట్రైన్ ఏమో 1 hour లేట్ అయ్యింది, దానివల్ల లేటు, లేదా ఈ పార్టీకి వచ్చేసేయాలి. ఇంకా నేనైతే చాలాసేపు వెయిట్ చేశాను. ఇంకా తర్వాత చాలా నడుము నొప్పిగా ఉంది. మార్నింగ్ నుండి బస్ లో ట్రావెల్ చేశాను, అసలు నడుము వాల్చలేదు.
నచ్చలేదు కదా, ఇంకా నేనైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయితే అయిపోయా అనమాట. నేనైతే ఫ్రెష్ అయ్యి అలా కూర్చున్నా ఒక 15 మినిట్స్. ఈ లోపు మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసారనమాట. ఇంకా సందడి స్టార్ట్ అయిపోయింది ఇల్లంతా. దీని తర్వాత అయితే శ్రీమంతం వీడియో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే సంతు కోసం నేను ఎలాంటి బ్రేస్లెట్ కొన్నానో చూపిస్తున్నాను. చాలా సింపుల్ గా అయితే తీసుకున్నాం, ఎందుకంటే డైలీ వేర్ కదా, కొంచెం గట్టి చేత ఉండాలి. ఆ డిజైన్ మీదకైతే మేము వెళ్ళలేదు ఎక్కువ. డిజైన్ కూడా ట్రై చేశాను కానీ సంతు హ్యాండ్ కి అంత సెట్ అవ్వలేదు. ఇది సింపుల్ గా అండ్ కొంచెం గట్టి చేత ఉందని చెప్పి ఇదైతే తీసుకున్నాను. మీకు నచ్చిందా, ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ లో అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో ఎన్ని గ్రామ్స్ ఎంత కాస్ట్ పడింది అనేది అయితే చెప్తాను. ఇవాళకైతే ఇంతే వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.